హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అషు లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను. నా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్ ఉంది, సూట్ కోసం షాపింగ్కి వెళ్తున్నాము. ఐ వాంట్ టు షేర్ సంథింగ్. నాకు డిఫరెంట్గా అనిపించింది. నేను కొత్తగా లండన్ వచ్చినప్పుడు ఇక్కడ హౌసెస్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇవన్నీ కౌన్సిల్ హౌసెస్. దే బిల్ట్ లాంగ్ ఎగో. తర్వాత మనలాంటి వాళ్ళు ఇక్కడ లీజ్కి తీసుకొని ఇలా స్టే చేస్తున్నారు. ఇవాళ చాలా సన్నీగా ఉంది. ఇక్కడ అందరూ ఇలాంటి డే కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఇక్కడ చాలా మంత్స్, ఆల్మోస్ట్ ఫ్రమ్ అక్టోబర్ టు ఏప్రిల్ విల్ బీ వింటర్. చాలా చలిగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వెదర్ అసలుకి నమ్మలేం. మనం ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు జాకెట్ కానీ ఆర్ అంబ్రిల్లా కానీ కన్ఫామ్గా క్యారీ చేస్తుండాలి. మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి 7 minutes వాక్ ఉంటుంది. ఇంక ఇప్పుడే ట్రైన్ దిగేసి అలా నడుచుకుంటూ రోడ్ క్రాస్ చేసుకుంటూ స్ట్రాట్ఫోర్డ్లో ఉన్న వెస్ట్ ఫీల్డ్ మాల్కి వచ్చేసాం. ఇప్పుడే చెప్పాను కదా గాయస్, ఇక్కడ వెదర్ని మనం నమ్మలేమని. ఇప్పుడే చిన్న చినుకులు పడడం స్టార్ట్ అయినాయి. మేము అంబ్రిల్లా తెచ్చుకోవడం మర్చిపోయాము. మరి చూడాలి ఎలా షాపింగ్ జరుగుతుందో ఏమో మరి. చూడండి ఇక్కడ ఎలా ప్లే చేస్తున్నారు బాబాయ్. మ్యూజిక్ ఎవరైనా నచ్చితే మనీ డొనేట్ చేస్తారు. ఫస్ట్ మేము ఎంఎన్ఎస్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఎంఎన్ఎస్ నాట్ ఓన్లీ స్టోర్స్, వీళ్ళకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ గ్రాసరీస్ అండ్ క్లాతింగ్ ఇండస్ట్రీలు. చెప్పాను కదా నా ఫ్రెండ్ గ్రాడ్యుయేషన్కి షాపింగ్ చేస్తున్నామని. చాలా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ వెళ్ళిన వెంటనే లేడీస్ ఫ్లోర్కి వెళ్ళాను. ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్ వేర్ చూశాను. చాలా కాస్ట్ అనిపించింది. నా బడ్జెట్లో అయితే లేదు. ఇంకా నాకు చాలా టైం ఉందని చెప్పేసి మెన్స్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, బట్ అంతగా మనకి నచ్చలేదు మోడల్స్ ఇన్ అవర్ బడ్జెట్. ఈ బ్లాక్ సూట్ చూస్తున్నాము. ఇది చూస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. నేను చెప్పాను ఇది తీసుకోమని. తను చెప్పాడు ఇక్కడ చాలా మోస్ట్లీ అందరూ ఇక్కడ సెక్యూరిటీగా వర్క్ చేసే వాళ్ళందరూ బ్లాక్ వాడతారు. బ్లాక్ కాకుండా ఇంకో కలర్ ఏమైనా ట్రై చేస్తా అని చెప్పాడు. ఇక్కడ నేను చెప్తున్నాను ఈ సూట్ తీసుకోమని చెప్పి బాగుందని. తను చెప్తున్నాను నేను మాస్ ప్రోస్లో చూసి అక్కడ నచ్చకపోతే ఇక్కడికి వచ్చి ట్రై చేస్తా అని చెప్తున్నాడు. ఇక చూస్తున్నాం ఏం తీసుకోవాలి ఏంటి అని. సో ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, బట్ అంతగా మనకు నచ్చలేదు మోడల్స్ ఇన్ అవర్ బడ్జెట్. సో లెట్స్ గో నెక్స్ట్. హియర్ వీ గో బెస్ట్ వ్యూ. అప్పుడు నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి పాస్ అయ్యి వెళ్తాను. మీరు కూడా వస్తే ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. తర్వాత నెక్స్ట్లోకి వెళ్ళాము. నెక్స్ట్లో కూడా అంతగా ఏమనిపించలేదు. ఇంకా మళ్ళీ అన్నీ చూసేసి నేను ఉమెన్స్ సైడ్స్కి వెళ్ళి చూసి నాకు నెక్స్ట్లో ఉమెన్స్కి వెస్ట్రన్ వేర్ చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ టైం తీసుకుంటాను. ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్లో మనకి కావాల్సిన స్టోర్స్ ఎక్కడ ఉన్నాయని టెన్షన్ అయ్యి వెతుకుతూ ఉంటాం. సింపుల్గా ఇలాంటి స్క్రీన్స్ మీద మనకి ఏ స్టోర్ కావాలో సెర్చ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. చూడండి, స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరగమని చూపిస్తుంది. ఇలా తెలుసుకోవాలి. ఇంకా అలా నడుచుకుంటూ అన్ని స్టోర్స్ చూస్తూ నాకైతే ఇక్కడ యూకేకి వచ్చిన తర్వాత నాకు అసలు చాలా బ్రాండ్స్ తెలియని ఇక్కడ నేను చాలా బ్రాండ్స్ చూశాను. మన ఇండియాతో పోలిస్తే చాలా 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 బ్రాండ్స్ చూశాను ఇక్కడ నేను. ఓ ఈ బ్రాండ్ ఉందా అని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను. ఇంకా వెళ్తున్నాము. చెప్పాను కదా ఆ స్క్రీన్లో స్ట్రైట్గా వెళ్ళి రైట్ తిరగమని చెప్పి. ఇక మధ్యలో మాకు లెమనేడ్ కనిపిస్తే అక్కడ ఆగేసి లెమనేడ్ తీసుకొని తాగి ఇంకా అలా నడుచుకుంటూ మనకి స్క్రీన్లో చెప్పిన విధంగా స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగి మనకు కావాల్సిన స్టోర్ మాస్ ప్రోస్కి వచ్చేసాం. కనిపిస్తుంది కదా మీకు.
to Moss Bros. It is the one of the costliest showroom for men's suits in London. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, నాకేంటో అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఈ బ్లూ వైటే బాగా నచ్చింది. అందుకే ఇది తీసుకో అని చెప్తున్నాను. ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి ఆ సూట్ కనిపిస్తుంది కదా మీకు, 180 పౌండ్స్. అంటే 180 పౌండ్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతో చెప్పండి, కామెంట్ చేయండి నాకు. అండ్ ట్రౌజర్ వచ్చేసి 110 పౌండ్స్ పడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ సూట్ కూడా చూస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. గెస్ చేయండి ఏ సూట్ తీసుకున్నాడు అనేది. లైఫ్లో మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ విల్ బీ ద ఫైనల్ వన్ అండ్ మెమొరబుల్. సో డోంట్ థింక్ అబౌట్ ద కాస్ట్. ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి బిల్ ఇచ్చుకొని బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ప్రైమార్క్ వచ్చాము. ప్రైమార్క్ అనేది మన ఇండియాలో డీమార్ట్ లాగా తక్కువ బడ్జెట్లో వస్తాయి. ఇక్కడ వచ్చేసి నాకు కావాల్సిన కొన్ని నైట్ సూట్స్, సమ్ హెయిర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్ అవి తీసేసుకొని వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం తీసుకున్న థింగ్స్ మనంతటా మనమే కౌంటర్ దగ్గర కాకుండా ఇట్లా మన సెల్ఫ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ని అక్కడ స్కాన్ చేసి ఆ పక్కన బాస్కెట్లో పెట్టేసి అలానే అన్నీ స్కాన్ చేసుకున్న తర్వాత మనం బిల్ పే చేస్తాము. ఇక్కడ మనీ పే చేశాక మనకు ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొని మనం ఎగ్జిట్ అవ్వడానికి అక్కడ స్కాన్ చేస్తాము. ఒక బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్తో మనం అక్కడ స్కాన్ చేస్తే అక్కడ గేట్స్ ఓపెన్ అవుతాయి. ఇంకా షాపింగ్ చేసి తిరిగి అలసిపోయి గ్రెగ్స్లోకి వెళ్ళి మార్గ్రీటా పిజ్జా తినేసి ఇంటికి వచ్చేసాం. I hope you guys like the video. Please don't forget to subscribe my YouTube channel. See you in another video. Take care. Bye bye. Me Ashu.